ప్రైమ్ లొకేషన్లోకి ఆ ల్యాండ్ వెళ్ళిపోయింది. అంటే ఒకటి నాగ్పూర్ టు మచిలీపట్నం ఒక 6 వేస్ గ్రీన్ హైవే అది, ఒకటి వైజాగ్ టు హైదరాబాద్ 2 హైవేస్ మధ్య ఒక అద్భుతంగా ఉన్న ల్యాండ్. అది 100 కోట్ల రూపాయలు, ఇంకా చెప్పాలంటే దాదాపు ఒక 1000 కోట్ల రూపాయల ల్యాండ్గా మారిపోయింది అది, ఆ 60 ఎకరాల బిట్ అంతా. ఈ ల్యాండ్ ఇలాంటి బంగారంతో సమానమైన ఈ భూమిలో పేదవాళ్ళు ఉండడం ఏంటి, కటిక దరిద్రులు ఉండడం ఏంటి, బీసీ ఎస్సీ ఎస్టీ శ్రామిక వర్గం ఉండడం ఏంటి? వీళ్ళని ఇందులో నుంచి ఖాళీ చేయించాలని 3 మంత్రుల యొక్క విషపు కుట్రే వీళ్ళని ఎల్లగొట్టిన దానికి ప్రతిరూపంగా మారిపోయింది. అంటే 3 మంత్రుల యొక్క స్కెచ్ తీసుకొని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడుకొని అందరూ కలిసి కలెక్టర్ తోటి చేయించిన పని ఇది. మేమేమంటున్నామంటే ఉన్నతమైన గొప్ప బంగారు భూమిలో పేదవాడు బడుగు బలహీన వర్గాలు ఉండొద్దా? ఆ ల్యాండ్ వీళ్ళకి చెందొద్దా? అది భూదాన యజ్ఞ బోర్డు భూమి. ఆ భూమి గవర్నమెంటే జోక్యం చేసుకోవద్దు. పేదవాళ్ళకి సంబంధించినటువంటి హక్కు భుక్తంతో ఏనాడో ఆ భూమి వీళ్ళకి కేటాయించారు. అలాంటి బాధితుల్ని ఆ భూమి నుంచి ఎందుకు వెళ్ళగొడుతున్నారు? అంటే ల్యాండ్ వాల్యూ పెరిగినంత మాత్రాన్ని వెళ్ళగొట్టాలన్నా? గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేయాలంటే 1 సెకండ్ పని చీఫ్ మినిస్టర్కి, ఒక్కటే నిమిషంలో రెగ్యులరైజ్ చేసి పట్టాలిచ్చి ఇండ్లు కట్టి వాళ్ళకి ఇస్తే అదే రేవంత్ రెడ్డిని మేము కూడా అభినందిస్తాం. మంచి పని చేసినావు అని చెప్తాం, మేము మంచి గ్రేట్ వర్క్ చేసినావు, పేదల పక్షాన ఉన్నావని. మాకు వ్యక్తిగత కక్షలు ఏముంటాయి? నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి దోషిగా కట్టేసినావు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ముఖ్యమంత్రుల్ని, మంత్రులని, కలెక్టర్ని, వాళ్ళ క్యారెక్టర్స్ని కట్టేసి వీళ్ళు దొంగలు, దోషులని పబ్లిక్ ముందు పోర్ట్రేట్ చేసి చూపించాం. అయినా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పడేసింది. పోలీస్ స్టేషన్లో పడేసింది. వీఆర్ నాట్ ట్రెడిషనల్ పాలిటిక్స్. మేము సాంప్రదాయ రాజకీయ సంబంధించిన వాళ్ళం కాదు. న్యూ పాలిటిక్స్కి, న్యూ సమీకరణలకి కొత్త అర్థాన్ని, కొత్త నిర్వచనాన్ని ఇవ్వడానికి, ఫార్మాలిటీ కంటి తుడుపు చర్యలకు సంబంధించిన ఫార్మల్ మూమెంట్స్ కాదు. ఇష్యూ పట్టుకుంటే అది పరిష్కారం అయ్యేంత వరకు, తుది శ్వాస వరకు యుద్ధం చేయాల్సిందే.